హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో, 2026కి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? కొంతమంది రిజల్యూషన్స్ తీసుకుంటారు కదా! అంటే 2026లో ఏం తీసుకున్నారు మీరు? సో, నేనైతే ఆహ్, ఒక నిర్ణయం తీసుకున్నా. డైలీ నేను 5K రన్ చేస్తాను. సో, అంటే 5 కిలోమీటర్లు డైలీ 26 మినిట్స్‌లో నేను రన్నింగ్ చేయగలుగుతాను 5 కేఎంని. సో, అది నాకు మొదటి నుంచి అలవాటయిపోయింది. సో, రెగ్యులర్‌గా సాయంత్రము 4-6 గంటల లోపల నాకెప్పుడు కుదిరితే అప్పుడు ఒక 5 కేఎం చేస్తాను రెగ్యులర్‌గా. సో, టైం పెట్టుకుంటాను. 26 మినిట్స్ లోపల పూర్తి చేయాలనేది. ఆ విధంగా నేను రెగ్యులర్‌గా చేసేవాడిని. కానీ ఈ 2026 నుంచి నేను ఆహ్, బరువులెత్తడానికి కూడా అంటే వెయిట్ లిఫ్టింగ్ కూడా ఒక 30 మినిట్స్ కేటాయిద్దామని నేను 2026 నా విష్ అనేది. అంటే ఈ ఇయర్ మొత్తం ఇలా కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నా. సో, ఈ విధంగా మీరేమనుకున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, ఇప్పుడు ఈ టాపిక్ ఏంది అంటే 26 స్టార్ట్ అయింది. సో, మనం ఆర్ఆర్‌బీకి ప్రిపేర్ అవుతున్నాము. హ్మ్. సో, మీరు 2026లో మీ చదువు పరంగా ఏం నిర్ణయం తీసుకున్నారు? ఏం సాధించాలని అనుకున్నారు? జస్ట్ ఏదో అనుకుంటారు. నేను ఉద్యోగం సాధించాలని. మరి దానికి తగ్గట్టు మీరు ఏం చేయాలి? అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, ఎవరైతే సెల్ఫ్ మోటివేటెడే నేను మోటివేట్ చేసుకోగలుగుతా, నాకెవరి సజెషన్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడదు. ఎవరైతే ఏదన్నా సాధించాలి, జస్ట్ నాకు మోటివేషన్ వస్తే బావుంటది అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఒకసారి పూర్తిగా చూడండి. మీకు 100% ఈ 2026, 27కి సంబంధించిన ఆర్ఆర్‌బీ క్యాలెండర్‌లో ఎన్ని నోటిఫికేషన్‌లొచ్చినా ఒక జాబ్ మీ సొంతం జేసుకోవడానికి ఒక మంచి ప్రయత్నం అనేది చేయొచ్చు ఈ రోజు నుంచి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తము 2025లో మనకి దాదాపు చిన్న నోటిఫికేషన్స్ తీసేస్తే మొత్తం గ్రూప్ డీతో కలిపి 9 నోటిఫికేషన్‌లనుకుందాం. ఆల్రెడీ గ్రూప్ డి నోటిఫికేషన్ 22,000 పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ గూడా అఫీషియల్‌గా మనకి నోటీస్ అనేదొచ్చింది. సో, 2025లో మొత్తం 9 నోటిఫికేషన్స్ వచ్చాయి. దీని ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతాయి? మనకి 2026 మొత్తం 1 ఇయర్‌లో కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ 2026లో ఫిబ్రవరి నుంచి మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ దాదాపు 9 నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ ఎగ్జామ్ ఈ వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది 2027లో ఉంటాయి మనకి. సో, ఒక్క 12 నెలలు జస్ట్ 12 మంత్స్ అంటే ఇప్పుడు 2026 జాన్వరి నుంచి 2026 డిసెంబర్ వరకు. అంటే ఈ 12 నెలలు నువ్వు ఒక మంచి ప్రణాళిక వేసుకుంటే, ఐదర్ ఈ 2026లో రాసే ఎగ్జామ్‌లో అయినా సరే నువ్వు జాబ్‌లో ఎళ్ళిపోతావు. లేదా 2027లో రాసే జాబ్స్‌లో అయినా సరే నువ్వెళ్ళిపోతావు. ఖచ్చితంగా ఒక పోస్ట్ నీకంటూ ఒకటి కేటాయించుకోవచ్చు. ఆర్ఆర్‌బీ నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్‌కి పనికొచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండవలసిన బుక్స్ ఇవి. 2024, 2025లో జరిగిన ఎగ్జామ్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇవి. సో, మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి. 2026 కొత్త ఎడిషన్ ఇది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కూడా సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 545 ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాస్‌లు ఇస్తారన్నమాట. అంటే ప్రతి సబ్జెక్ట్‌కి, ప్రతి టాపిక్‌కి ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క వీడియో క్వెషన్స్ అనేది మీకు ఎక్స్‌ప్లనేషన్‌తో సహా ఇస్తారు. ఎటువంటి యాప్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు మొబైల్‌కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్‌కి. అది ఓపెన్ చేసి 1 ఇయర్ పాటు మీరు చూడొచ్చు. 1 ఇయర్ ఉంటుంది మీకు వాలిడిటీ. సేమ్ రీజనింగ్ కూడా అంతే. మొత్తం మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత 14 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ వైస్‌గా, టాపిక్ వైస్‌గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇవి. ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 540 ఉంటుంది. ఫ్రీ వీడియో క్లాస్‌లు ఉంటాయి. మోడల్‌కి ఒక క్వెషన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైన్స్ థియరీ ఇది. మొత్తం ఎన్‌సీఈఆర్‌టీ, ఆర్ఆర్‌బీ బేస్డ్‌గా తయారు చేసిన బుక్ ఇది. తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. 399 కాస్ట్ ఉంటుంది. అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ 14 ఇయర్స్ నుంచి వచ్చిన అన్ని క్వెషన్స్‌ని చాప్టర్ వైస్‌గా విడగొట్టి మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్, ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ 480 అండ్ దీంతో పాటుగా 87 మోడల్స్ వీడియో క్లాస్‌లు ఉంటాయి. అంటే ఏవి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. సో, 87 మోడల్స్ ఉంటాయి. దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. రూ. 470 ఉంటుంది. ఇంకా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్ని బుక్స్ అన్నిటికి ప్రిపేర్ అవ్వాలి. సపోజ్‌కి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్, సైన్స్ థియరీ, జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికొస్తాయి. ఆఖరికి మీకు ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా పనికొస్తుంది. కానీ ఈ బుక్ ఏదైతే మీకు ఆరవ బుక్ ఉందో టెక్నీషియన్‌కి గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏఎల్పీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మాత్రమే ఈ ఆరవ బుక్ తీసుకోండి. మిగతా మిగతా వాళ్ళందరూ ఈ మిగతా 5 బుక్‌లు తీసుకుంటే సరిపోతుంది. సో, సింగిల్‌గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఎనీ 2 బుక్స్ 915, ఎనీ 3 బుక్స్ 1299, ఎనీ 4 బుక్స్ 1750, ఎనీ 5 బుక్స్ 2100 అంటే 2100, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్‌కి పనికొస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే గనక ఫోన్‌పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నంబర్ అన్నిటికి కామన్ నంబర్ ఇది. ఈ నంబర్‌కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్‌ని సేమ్ ఇదే నంబర్ వాట్సాప్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే నంబర్ వాట్సాప్ మీరు ఏమేం డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రెస్, హోమ్ డెలివరీ ఎక్కడ కావాలో హోమ్ అన్నా, హాస్టల్ అయినా ఎక్కడుంటే అక్కడ
అడ్రస్ ప్లస్ మెయిల్ ఐడి ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్. మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ యాక్టివేషన్ అయ్యి మీకు 1 ఇయర్ పాటు వ్యాలిడిటీలో ఉంటుంది. ఆ యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడికి ఎటువంటి మెసేజ్ రాదు. డైరెక్ట్ మీరు వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది లింక్. అండ్ బుక్ నేమ్స్, ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు, 2 బుక్స్ తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5 బుక్స్, 4 తీసుకుంటే 4, లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటా అన్నా అలాగైనా తీసుకోవచ్చు. ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. సో ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నెంబర్‌కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం ఏదో పెద్ద ప్రణాళికలు ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. చిన్న 2 కాన్సెప్ట్‌లు మీరెప్పుడు ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకటి మనకి డిసిప్లిన్, రెండోది కన్సిస్టెన్సీ. దీన్ని డీసీ అంటాం లేదా సీడీ అంటాం. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు బోర్డ్ మీద రాసుకునేవాడిని. డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ అని. అంటే ఒక పేపర్ మీద రాసుకొని పొద్దున్నే లేవగానే అది గోడ మీద కనపడేటట్టు అలా పెట్టుకునేవాడిననమాట. సో ఫస్ట్ మనకి కన్సిస్టెన్సీ అంటే ఏందంటే మీరు ఏ జాబ్ చేయకుండా ఓన్లీ జాబ్స్‌కే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 6-8 గంటలు ఖచ్చితంగా చదవాల్సిందే. అండ్ ఎవరైతే జాబ్‌కి వెళ్తున్నారో వాళ్ళు 2-4 గంటలైనా మినిమమ్ చదవాల్సిందే. అదే విధంగా ఎవ్రీ డే బుక్ అనేది టచ్ చేయాలి. ఏదో 2 రోజులు బాగా చదివి 2 రోజులు కొంతమంది ఏం చేస్తారంటే 2 రోజులు పొద్దున్నుంచి సాయంత్రం వరకు నాన్ స్టాప్‌గా చదువుతారు. ఒక 2 రోజులు చదివి మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ తీసుకుంటారు. ఏదో ఒక కారణం చేత. ఇంటికాడ వర్క్స్ అనో, లేకపోతే ఇతరితర కార్యక్రమాలనో ఏదేదో ఒకటి. మళ్ళీ ఆ 1 వీక్ తర్వాత బుక్ తీయాలంటే అసలకి మనకి ఇంట్రెస్ట్ రాదు. వచ్చినా గాని మళ్ళీ మొదటి నుంచే చదవాల్సొస్తది. నువ్వేం చదివావో అది మర్చిపోతావు. సో, కాబట్టి అలా గాకుండా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. డైలీ 6-8 అవర్స్ చదువుకోవాలి. ఏదైనా జాబ్ చేస్తూ చదువుకునే వాళ్ళైతే 2-4 అవర్స్ చదువుకోవాలి. అండ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఎవ్రీ డే ప్రతి టాపిక్ ముట్టుకోవాలి. నువ్వు మ్యాథ్స్ చేయాలి, ఇటు రీజనింగ్ చేయాలి, ఇటు సైన్స్ చేయాలి, ఇటు జీకే చదవాలి. దీనికో 2 గంటలు, దీనికో 2 గంటలు, దీనికో 2 గంటలు, దీనికో 2 గంటలు. జాబ్ చేస్తున్న వాళ్ళైతే దీనికో గంట, దీనికో గంట, దీనికొక హాఫ్ అన్ అవర్, దీనికొక హాఫ్ అన్ అవర్. ఈ విధంగా చదువుకోవాలి డైలీ. అండ్ ప్రతి 4 డేస్‌కి, 3 డేస్‌కి ఒకసారి రివిజన్ చేసుకోవాలి. 3-4 డేస్‌కి ఒకసారి రివిజన్ చేసుకోవాలి. సో, నువ్వు మొదటి రోజు ఏదో టాపిక్ చదువుతావు, రెండో రోజు ఏదో టాపిక్ చదువుతావు, మూడో రోజు ఏదో టాపిక్ చదువుతావు. నాలుగో రోజు ఏం చేయాలంటే ఈ 3 టాపిక్‌లని నువ్వు మొత్తం రివిజన్ చేసుకోవాలి. నీకు ఈ 4 రోజులు ఇది మొత్తం కంప్లీట్ కాలేదా రివిజన్ చేయడం అంటే, ఐదో రోజుకి కూడా నో ప్రాబ్లమ్ రివిజన్‌కే కేటాయించు. పోనీ 2 రోజుల్లో కూడా అవ్వలేదా? నో ప్రాబ్లమ్. ఆరో రోజు కూడా ఈ 3 టాపిక్‌లు రివిజన్ చేసుకోవడానికే కేటాయించు. నువ్వు చదివింది ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది. నువ్వు దాదాపు నేను చెప్తున్నాను గదా! సపోజ్‌కి మీరు ఈ 3 రోజులు చదువుతారా? ఈ 4, 5, 6 తారీఖుల్లో డేట్‌లలో మీరు రివిజన్ చేసుకుంటారు గదా! మళ్ళీ దీనికి మీరొక డైరీలో నోట్ చేసుకోండి. డే 20లో మళ్ళీ ఈ 3 టాపిక్‌లు రివిజన్ చేసుకోవాలని. సో, డే 20లో రివిజన్ చేసుకుంటారు. ఆ రివిజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డే 40లో మళ్ళీ ఇదే 3 టాపిక్‌లు రివిజన్ చేసుకోవాలని నోట్ చేసుకోండి. మీరు ఎవ్రీ డే డైరీ ఓపెన్ చేయంగానే ఇవాళ డే 40 చ ఈ పాత 3 టాపిక్స్ మనం రివిజన్ చేయాల్సిందని రివిజన్ చేస్తావు. ఈ విధంగా నువ్వు 3-4 సార్లు ప్రతి టాపిక్‌ని రివిజన్ చేస్తే నువ్వు అది ఎప్పటికీ మర్చిపోలేవు. 100% నేను రాసిస్తాను. ఈ విధంగా చదువుకుంటే ప్రతి ఒక్క యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళో, లేకపోతే పెద్ద పెద్ద నోటిఫికేషన్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళో, లేకపోతే బేసిక్ నుంచి స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళ సక్సెస్ స్టోరీ ఇదే. కావాలంటే మీరు అడగండి. వితౌట్ రివిజన్ యూ కాంట్ డూ ఎనీథింగ్. నువ్వేది చేయలేవు. కొంతమంది ఏం చేస్తారంటే బుక్ ఒకటి తెచ్చుకుని ఇప్పుడు సపోజ్‌కి ఒక 500 పేపర్‌లో, 300 పేపర్‌లో, 400 పేపర్‌లో బుక్ ఒకటి తీసుకున్నామా, ఇది కంప్లీట్ చేసామా నాకు జాబ్ వచ్చేసింది అనుకునే రేంజ్‌లోనే ఉంటారు. ఇది ఎంత తొందరగా ఫినిష్ చేయాలని ఉంటారు. దాని లోపల ఉన్న మ్యాటర్ గుర్తుందా లేదా అది అనవసరం ఇంకా. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసారా, ఒక మార్కరో, పెన్ తోటి హైలైట్ చేసుకుంటూ వెళ్తారు. రెండో పేపర్ ఓపెన్ చేస్తారు, హైలైట్ చేసుకుంటూ వెళ్తారు. ఈ విధంగా 300-400 పేపర్ కంప్లీట్ చేస్తారు. బుక్ అయిపోయిందనుకుంటారు. ఎగ్జామ్‌కి ముందు బుక్ ఓపెన్ చేస్తారు, రివిజన్ చేసుకుందాం అనుకుంటారు. అప్పటికి ఏమీ గుర్తుండదు. ఎగ్జామ్‌కి ముందు టెన్షన్, టైం సరిపోదు, పోయినట్టే. సో, ఆ విధంగా కాదు. ఫస్ట్ 2-3 డేస్‌లో చదువుకున్నది, ఫస్ట్ 3 డేస్‌లో చదువుకుంది ఇందాక ఫోర్త్ డేలో రివిజన్ చేయండి. సరిపోకపోతే ఫిఫ్త్ డే కూడా రివిజన్‌కి కేటాయించండి. మళ్ళీ సిక్స్త్ డే, సెవెంత్ డే కొత్త టాపిక్స్ తీసుకోండి. ఎయిత్ డే మళ్ళీ కొత్త టాపిక్స్. నైన్త్ డే, 10థ్ డే, 11థ్ డే. ఈ ముందు 3 టాపిక్‌లతో పాటు మీ తర్వాత చదివిన 3 టాపిక్‌లు కూడా రివిజన్ చేసుకోండి. మళ్ళీ 12థ్ డే, 13థ్, 14థ్ మళ్ళీ కొత్త టాపిక్‌లు తీసుకోండి. మళ్ళీ 15థ్ టాపిక్ ఏమో ఫస్ట్ 3 టాపిక్‌లు రివిజన్ చేయండి. 16థ్ ఏమో తర్వాత 3 టాపిక్‌లు రివిజన్ చేయండి. 17థ్ ఏమో ఆ తర్వాత 3 టాపిక్‌లు రివిజన్ చేయండి. ఈ విధంగా మీరు ఒక 100 డేస్ టైమ్ టేబుల్ వేసుకోండి. మీరు ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ అవ్వకపోతే అప్పుడు అడగండి. అది కూడా విత్ 100% యాక్యురసీ. 2026 నీదే. ఎందుకంటే దీంట్లో మొత్తం 18 నోటిఫికేషన్స్ నీ చేతిలో ఉన్నాయి. అంటే 2026 ఎండ్ అయ్యేపాటికి 2025కి సంబంధించిన ఎగ్జామ్స్ దాదాపు 9 రాసేస్తావు.
మళ్ళీ తర్వాత నీకు 2026కి సంబంధించిన నోటిఫికేషన్ 2027 జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. వాటికి సంబంధించి 9 నోటిఫికేషన్‌లు కూడా నీ చేతిలో ఉంటాయి. అంటే ఇవి 9, ఇవి 9 18 నోటిఫికేషన్‌లు నీ చేతిలో ఉంటాయి. ఇవన్నీ కలిపితే దాదాపు 1,00,000 పోస్టులకు పైగా అవుతాయి. దీంట్లో ఒక్క జాబ్ సాధించుకోలేవని చెప్పు నువ్వు? ఈజీగా సాధించుకోవచ్చు. ఈ విధంగా నేను 2026లో ఒకే ఒక్క రెజల్యూషన్ మీకు. కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఈ 2 పాటించు. ఈజీగా సక్సెస్ అయితావు. 2026 నీదే.